వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. ఈరోజు నేను మీకు పెళ్ళిళ్ళలో స్పెషల్గా చేస్తున్నారండి ఈ మధ్య వెజ్ పనస బిర్యానీ. నాన్ వెజ్కి సరి సమానంగా ఉంటుంది టేస్ట్. దీన్ని మనం ఇంట్లో చేసుకుందాం. దానికోసం పనసకాయల ముక్కలు తెచ్చుకోవాలి. పనసకాయ ముక్కల్ని మనం ఒక గంట ముందు మజ్జిగలో నానబెట్టుకోవాలండి. బాగా మజ్జిగ చేసుకొని ఈ పనసకాయ ముక్కల్ని మనం మజ్జిగలో వేసి 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం మనకు కావాల్సిన దినుసులు చెప్తాను. ఒక 2 గ్లాసులు బాస్మతి రైస్కి సరిపడా క్వాంటిటీ, 1 స్పూన్ జీలకర్ర, ధనియాలు, చెక్క, పువ్వు ఉంటుంది కదండి, పువ్వు బిర్యానీలో సామాను, వీటి పేర్లు నాకు సరిగ్గా తెలియవు, లవంగ, నల్ల మిరియాలు, మరాఠీ మొగ్గ అంటారు, అది బిర్యానీ ఆకు, ఈ విధంగా తీసుకోవాలి. పువ్వు, జాజికాయ, జాపత్రి, ఇవన్నీ కూడా మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. వీటిని మనం డ్రై కడాయిలో ఫ్రై చేసుకోవాలండి. అన్నీ కూడా మాడకూడదు, కొంచెం సిమ్లో పెట్టుకొని లైట్గా బాగా మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఈ బిర్యానీ చాలా టేస్ట్గా దొరుకుతుందండి. ఇప్పుడు దీంట్లో చేస్తున్నారు పెళ్ళిళ్ళలో వాటిల్లో. చూడండి, చల్లారిన తర్వాత కొంచెం అల్లం వేసుకోవాలి. నేను యాలక్కాయ వేయలేదు కాబట్టి యాలక్కాయ పౌడర్ వేసాను. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోండి, పేస్ట్ లాగా స్మూత్ పేస్ట్ అవ్వాలి. చూసారా, ఈ విధంగా మిక్సీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు 2 డబ్బాలు బాస్మతి రైస్ కడిగి ఒక అరగంట ముందు పక్కన పెట్టుకున్నామండి. దీన్ని కూడా ఇప్పుడు మనం పనసకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ తీసుకున్నాము. ఆయిల్ కొంచెం ఎక్కువే తీసుకోవాలండి. చూడండి, పనసకాయ ముక్కలు నాని. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 50% వరకు డీప్ రోస్ట్ అవ్వాలండి ముక్కలు. ఎందుకంటే మళ్ళీ మనం బిర్యానీలో వేసినప్పుడు మళ్ళీ ఉడుకుతాయి కాబట్టి ఒక 50% వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ వాటర్ మనం బిర్యానీలో వాడితే వాడచ్చు, లేకపోతే పాడేసేయచ్చు. చూసారా, ముక్కల్ని బాగా మనం మూత పెట్టద్దండి, మామూలుగానే ఉడకనివ్వండి. అలాగా కొంచెం రోస్ట్గా కలర్ చేంజ్ అయ్యి మనకి బిర్యానీ తెలుస్తుంది. మరీ ఎక్కువ ఉడకకూడదండి, ముక్క విడిపోతుంది. ఇప్పుడు మనం బిర్యానీ కోసం కడాయి వేసుకున్నాము. పెద్దది మందపాటి ఆకు లాంటిది వేసాను. దాంట్లో ఆయిల్, మళ్ళీ 2 బిర్యానీ ఆకులు, 1 జీలకర్ర, జాపత్రి, ఇవన్నీ కూడా కొంచెం కొంచెం వేసాము. ఇప్పుడు ఆనియన్, ఒక పెద్ద సైజు ఆనియన్ సన్నగా చీల్చుకున్నవి, ఒక 4 పచ్చిమిర్చి వేసాము. ఇవన్నీ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. వేసాక మూత పెడితే కొంచెం మగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక పెద్ద సైజు టమాటా కూడా కట్ చేసుకొని పెట్టుకున్నామండి. టమాటా కూడా వేసాము. ఇది కూడా మగ్గే వరకు బాగా కలుపుకొని ఒకసారి ముక్కలన్నీ కూడా మళ్ళీ మూత పెట్టి పక్కన తీసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్నాక మనం ప్లేట్ పెట్టుకొని మూత పెట్టుకోవాలి. చూడండి, టమాటాలో నుంచి వాటర్ బయటకు వచ్చింది. ఇప్పుడు మనం బిర్యానీ పేస్ట్ చేసుకున్నాం కదా మసాలా, ఆ మసాలా పేస్ట్ కూడా ఇదే కడాయిలో వేసుకోవాలి. కావాలంటే ఒక చుక్క నీళ్ళు కలుపుకోండి. ఇదంతా కూడా టమాటా, ఆనియన్ ముక్కలు, ఈ మిశ్రమం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలండి బాగా. దీనిలో 1 స్పూను పసుపు వేసుకోవాలి, చిన్న స్పూను. ఇప్పుడు మొత్తం మిశ్రమం అంతా పట్టేటట్టు 1-2 సార్లు కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఆయిల్ తేలుతుంది మూతను తీస్తే. ఇప్పుడు ఈ కడాయి మిశ్రమంలో బాగా ఫ్రై అయింది గ్రేవీ అంతా కూడా. ఇప్పుడు మనం పనసకాయ ముక్కల్ని పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రై చేసి, ఆ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఈ ముక్కలకు కూడా మనకు ఆ మిశ్రమం అంతా కూడా ముద్ద పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ముక్క చెదురుమదురు అవ్వకుండా కలుపుకోవాలి. కలుపుకున్న ముక్కల్లోనూ గ్రేవీ బయటకు వస్తుంది. దీంట్లో మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఆగి మూత తీసి చూడండి. మనకి ముక్కల్లో నుంచి ఆయిల్ బయటకు తేలుతున్నప్పుడు 1 కప్పు పెరుగు, కానీ పెరుగును కొంచెం చిక్కగా మజ్జిగలా చేసుకోవాలి. 1 స్పూన్ దాకా లెమన్ రైస్ నిమ్మకాయ రసం వేసుకోవాలండి. గింజలు పడకుండా చూసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమం అన్నీ కూడా బాగా ముక్కలు అంతా కూడా సరిగ్గా పట్టేటట్టు సమపాలలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మగ్గిన మిశ్రమంలోనే మనం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి. చూసారా, ఇంకో కర్రీలా తయారైంది. చూడటానికి చికెన్ కర్రీలా కనిపిస్తుంది, తింటాకు కూడా అలాగే ఉందండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని
ఈ మిశ్రమంలో వేసుకోవాలి లేయర్స్ కింద. ముందు ఎసరు పోస్తాం కదండి, అలా కాకుండా ఇది ఏమో ఇలా వెరైటీగా చేయాలి. ఇదే బియ్యం గింజలకి గ్రేవీ అంతా కూడా మసాలా పట్టేటట్టు మనం 1-2 సార్లు పైనుంచి కలుపుకోవాలి. బియ్యం నానుంది కాబట్టి ఇరిగిపోతుంది, కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. అలా ఓకే అండి. మీ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి కింద నుంచి పై వరకు. బియ్యం అంతా కూడా మసాలా గ్రేవీ అంతా పట్టాక కొంచెం పక్కన ఒక 2 లోటాలు వేడి నీళ్ళు పెట్టుకోండి. మనం బియ్యానికి సరిపడినట్టు ఆ వేడి నీళ్ళు తీసుకొచ్చి ఇందులో కలుపుకోవాలి. అంటే 2 డబ్బాలు బాస్మతి రైస్కి 2 లోటాలు వాటర్ పోసాను నేను. హాట్ వాటర్ వేసి కలుపుకొని మొత్తం మూత పెట్టాలండి. కరెక్ట్గా ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి అయిన తర్వాత మూత తీయండి. చూడండి, ఒక 80% ఉడికిపోయింది రైసు. ఇంకొక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని అలా ఒకసారి కలుపుకున్న తర్వాత మీకు మంచి స్మెల్ వస్తుందంటే ఉప్పు సాల్ట్ అన్నీ కూడా కలిసినట్టేనండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు నేను మూత పెట్టాను. ఇప్పుడు తీసి మనం నెయ్యి వేసుకోవాలండి. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి నా దగ్గర గడ్డగట్టింది, వేడి కదండి కరిగిపోతుంది. 1 స్పూన్ అంతా నెయ్యి వేసుకోండి. నెయ్యి కూడా కరిగిపోయిన తర్వాత మళ్ళీ ఒక మూత పెట్టుకుందాం. చూసారా, మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ లాగా మంచి స్పైసీగా ఉంది చూడటానికి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి నాకైతే. నేను ఇదే ఫస్ట్ టైం చేయడము. మా పిన్ని చెప్పారు ఈ మెను ఎలా చేయాలో. చూసారా, అయిపోయింది. ఒక మూత పెట్టేసుకొని మనం ఒక 5 మినిట్స్ ఆగి చల్లార్చుకున్న తర్వాత దింపేసుకోవడమేనండి. ఇప్పుడు మీకు వేడి మీద చూపిస్తున్నాను కదా, ఆవిర్లు పడుతుంది. మళ్ళీ చల్లారిన తర్వాత తీసి మీకు పెడతాను, ఒకసారి చూడండి. ఈ రెసిపీ మీకు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మనం పెళ్ళిళ్ళు వాటిల్లో చూస్తున్నాం, ఈ మధ్య బాగా చేస్తున్నారు ఈ రెసిపీని. వెజ్ భోజనాలు అని అనకుండా ఎన్వి భోజనాల్లాగా ఉంటాయన్నమాట. చూస్తారా, చల్లారిన తర్వాత ఇదిగోండి నా పనసకాయ బిర్యానీ ఎలా కుదిరిందో టేస్ట్ చూసి మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా కుదిరిందో. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.